మీరు ఒకటి గమనించారా? తినక ముందు వరకు ఏ పనైనా చేసేద్దాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ తిన్న తర్వాత అమ్మో! ఇంకేం వెళ్తాంలే నిద్ర ముంచుకొస్తుందని అనిపిస్తుంది కదా! అంటే ఈ ఆహారాలకి నిద్రను కలిగించేటువంటి తత్వం ఉంటుంది. ముఖ్యంగా ఒకవేళ మీకు నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటే, రాత్రిపూట డిన్నర్‌కి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. సుఖమైన గాఢమైన నిద్ర కోసం రాత్రిపూట డిన్నర్లోకి తీసుకోవాల్సినటువంటి ఒక 5 రకాల ఆహారాలు. వీటిని మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, చెప్పుకున్నాం కదా, ఆహారానికి అంతటి శక్తి ఉంది. అంటే ఒక రకమైన మగతని, ఒక రకమైన మైకాన్ని వచ్చేలా చేసేటువంటి నేచరు ఆహారానికి ఉంది. చాలామందికి ఇది అనుభవమే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సరిగ్గా ఏ ఆహారం వల్ల ఇలా వస్తుందనేది ఐడెంటిఫై చేయలేరు. ఈ వీడియోలో మనం ఇలాంటి ఒక ముఖ్యమైన 5 రకాల ఆహారాలను తెలుసుకోబోతున్నాం. వీటిని నైట్ టైం తీసుకుంటే ఒకవేళ మీకు కఫ సంబంధమైన సమస్య లేకపోతే అద్భుతమైనటువంటి నిద్రకి ఇవి సహాయపడతాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అరటిపండు. అరటిపండులో పొటాషియం ఇలాంటివి ఉంటాయి. మజిల్ క్రాంప్స్ వీటిని రిలీవ్ చేస్తుంది ఇది. అలాగే పొట్ట నిండుగా ఉండి ఆకలి లాంటి ఫీలింగ్ లేకుండా హాయిగా కమ్మగా నిద్రపడుతుంది. కాబట్టి మీరు ఈసారి నైట్ టైం తిన్న తర్వాత ఒక గంట 2 గంటలు ఆగి అప్పుడు అరటిపండు తిని చూడండి. దీంతో సుఖమైనటువంటి నిద్ర మీ సొంతం అవుతుంది. అలాగే ఇంకొకటి అతి ప్రధానమైనది, చాలామందికి తెలియంది చెర్రీస్ వల్ల కూడా మంచి గాఢమైన నిద్ర పడుతుంది. ఎందుకంటే చెర్రీస్లో మెలటోనిన్ ని స్టిమ్యులేట్ చేసేటువంటి ప్రత్యేకమైన తత్వం ఉంది. మెలటోనిన్ అనేది స్లీప్ హార్మోన్. అంటే ఆ స్లీప్ని ఇండ్యూస్ చేయడానికి మెలటోనిన్ సహాయపడుతుంది. చెర్రీస్లో ఇది ఉంటుంది. కాబట్టి ఇది నిద్రలేమి సమస్యని దూరం చేస్తుంది. ఆ తర్వాత అనాదిగా మనం వాడుతుంది, చాలామందికి అనుభవమే ఇదే పెరుగుతోటి గాఢమైనటువంటి నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇది స్రోతో అవరోధకంగా పనిచేస్తుంది. అంటే స్రోతస్సుని ఇది అడ్డగిస్తుంది. దీంతో మనోవాహ స్రోతస్సులు అడ్డగింపబడి చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇతరత్ర కూడా ఇది ఉపయోగపడుతుంది. కాల్షియం ఉంటుంది కాబట్టి మజిల్ క్రాంప్స్ ఇలాంటి వాటి రానివ్వకుండా చేస్తుంది. కాబట్టి ప్రశాంతమైన నిద్ర కావాలనుకుంటే చక్కగా మంచి గడ్డ పెరుగు తినండి నైట్ టైం ఎస్పెషల్లీ. అలాగే అతి ముఖ్యమైనది ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా మంచి నిద్ర మీకు సొంతం అవుతుంది. డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల నిద్రలేని సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. దీంట్లో డ్రై ఫ్రూట్స్లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. ఈ షుగర్ కంటెంట్ ఫైబర్ కలిపి ఉంటుంది. కాబట్టి ఈ షుగర్ ఉండటం వల్ల మెదడుకి గ్లూకోజ్ కానీ ఇలాంటివి చక్కగా అందుతాయి కాబట్టి దీంతో మెదడుకి పోషకతత్వాలు అందుతాయి కాబట్టి మంచి నిద్ర వస్తుంది. అలాగే ఇంకొకటి ట్రిప్టోఫాన్ ఉండేటువంటి ఒక అద్భుతమైన ఆహార పదార్థం పాలు తీసుకుంటే కూడా మంచి నిద్ర వస్తుంది. అందుకే రాత్రిపూట టీ కాఫీలు నిద్రని చెడగొడతాయి కానీ పాలు చెడగొట్టదు. కాబట్టి రాత్రిపూట పాలు తీసుకోండి. నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు, దీనికి కాస్త తేనె కలుపుకొని లేదా పటికి బెల్లం పొడి కలుపుకొని తీసుకుంటే మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. ఒక గ్లాస్ నుంచి గ్లాస్ వరకు గోరువెచ్చని పాలు తాగొచ్చు. ఇలాగా నైట్ టైము డిన్నర్ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఇవి నిద్రపుచ్చే ఆహారాలని చెప్పొచ్చు. వీటిని మీరు మీ డైట్లో భాగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.